భువనగిరిలో వీధి కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న 4 ఏళ్ల బాలుడు ప్రియాంష్ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. వైద్యులను అడిగి ప్రియాంష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలుడికి ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేదని, కానీ కుడి కన్ను కోల్పోయాడని వైద్యులు తెలిపారు. కొంతకాలం తర్వాత కృత్రిమ కన్నును అమరుస్తామని వైద్యులు వెల్లడించారు. బాలుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా చికిత్సకు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి కలెక్టర్, మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాలుడు ప్రియాంష్ కు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. వీధి కుక్కల పట్ల మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న 4 ఏళ్ల బాలుడు ప్రియాంష్ వీధి కుక్కల కాటుకు గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే మాట్లాడినా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆ కంటికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని మీద ఆపరేషన్ జరుగుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాం.